నాయకులు అభిమానుల సమక్షంలో ఘనంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజయ్ జన్మదిన వేడుకలకు నాయకుడు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ సుధాకర్ జన్మదిన వేడుకలు ఆయన నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. ఆయనకు పలువురు టీడీపీ కార్యకర్తలు, నాయకులు, ముస్లిం మైనార్టీ పెద్దలు గజమాలతోటి, బాణ సంచాలతోటి కేక్లు కట్ చేసి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఓకే గంగాధర్ గారు వచ్చండి.
నమస్కారం. ఈ రోజు హాజీ అబ్దుల్ అజీజ్ గారు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్, ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసేదానికి ఇక్కడుండే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైతేనేమి మరియు నెల్లూరు జిల్లా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు అయితేనేమి రావడం జరిగింది. ఆయన్ని ఘనంగా సన్మానించి ఆయన రాబోయే రోజుల్లో కూడా ఆయన ఇంకా ఎన్నో జన్మదినాలు చేసుకుంటూ పార్టీ వైపు కూడా అనేక పదవులు పొందాలని చెప్పేసి మేమందరం కూడా ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. ఆయన ఏ పదవి చేసినా గానీ పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచి ఆ పార్టీ కార్యకర్తలతో నేరుగా సంబంధాలు నెలకొల్పే వ్యక్తి. ఆయన మేయర్ గా చేసినప్పుడు మేయర్కు వన్నె తెచ్చి ఈ రోజు కూడా మేయర్ అంటే హాజీ అబ్దుల్ అజీజ్ అనే నెల్లూరు నగర ప్రజలకి గుర్తుండిపోద్ది. ఈ రోజు వక్ఫ్ బోర్డు చైర్మన్ అయినా కానీ ఆయన చాలా మంది మేయర్ అనే పిలుస్తుంటారు. అయినప్పటికీ పార్టీ అధ్యక్ష పదవిని ఇచ్చిన తర్వాత ప్రతి కార్యకర్తకు న్యాయం చేకూరాలని స్థానిక సంస్థల ఎన్నికలైతేనేమి నగర పాలక సంస్థల ఎన్నికలైతేనేమి ఒక్కొక్క కార్యకర్తని పిలిచి కార్యకర్తకు పట్టం కట్టిన వ్యక్తి హాజీ అబ్దుల్ అజీజ్ గారు అని చెప్పే దాంట్లో ఎలాంటి సంబంధం లేదు, సందేహం లేదు. ఆయన ప్రతి కార్యకర్తను ఒక నాయకుడిగా తయారు చేశారు. ఈ రోజు నగర పాలక సంస్థలో పోటీ చేసిన వ్యక్తులు ఉన్నారంటే అది అబ్దుల్ అజీజ్ గారి యొక్క నాయకత్వమే అని చెప్పేసి చెప్పుకునే దానికి ఎలాంటి సందేహం లేదు. అందరు కూడా మా కార్యకర్తలందరూ కూడా నాయకులై వాళ్ళు కంటెస్ట్ చేసి ఈ రోజు కంటెస్ట్ చేసిన అభ్యర్థిగా ప్రోటోకాల్ పాటిస్తున్నారంటే అది అబ్దుల్ అజీజ్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కార్యకర్తలందరినీ దగ్గర తీసుకున్న నైజమేనని చెప్పేదానికి ఎలాంటి సందేహం లేదు. ఈ రోజు ఆయన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అయిన తర్వాత వక్ఫ్ బోర్డ్ లో ఇప్పటి వరకు జరగని సంస్కరణలన్నీ చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా వక్ఫ్ బోర్డు ద్వారా ముస్లిం సామాజిక వర్గానికి ముస్లిం సామాజిక వర్గ కుటుంబాలకి న్యాయం జరిగిన సందర్భాలు లేవు. ఒక్కడిని కూడా ఒకటో తరగతి కూడా చదివించలేదు వక్ఫ్ బోర్డు. అలాంటి వక్ఫ్ బోర్డులో ఆ వక్ఫ్ బోర్డు నుంచి ఏ విధంగా సంపదను సృష్టించాలా, ఉండే సంపదను 80,000 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో వక్ఫ్ బోర్డుకు భూములు ఉన్నాయని చెప్పేసి అన్నిటిని డిజిటలైజ్ చేసి ఈ రోజు గుర్తించి ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. దాని ద్వారానే 250 మంది పిల్లలకి కార్పొరేట్ విద్యని అందించాలనే ఉద్దేశంతో నిన్న తాలిమే హున్నర్ అనే ఒక పథకాన్ని ప్రవేశపెడితే ఆ తాలిమే హున్నర్ పథకానికి ఇప్పటికి 3 రోజులైతే ఆ ప్రారంభించి 12 రేపటి ఈ రోజు వరకు 6,000 మంది విద్యార్థులు ఆన్లైన్ లోకి వచ్చేశారు. ఇప్పటి వరకు 7,000 మంది దాకా వచ్చేశారు. ఈ 7 మందిని నైపుణ్యత వైపు పంపించాలనే ఉద్దేశంతో 17వ తేదీ వాళ్ళకి పరీక్ష జరుగుతుంది. ఆ పరీక్షలో నెగ్గిన వాళ్ళు మెరిట్స్ ప్రకారం వాళ్ళకి సీట్లు కేటాయించి అన్నము మరియు హాస్టల్ వసతి, బుక్స్ అన్ని కూడా వక్ఫ్ బోర్డు ద్వారా ఫ్రీగా వాళ్ళకి కల్పించడం జరిగింది.